చాలామంది కుంభకం గురించి మళ్ళీ అడుగుతున్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి, ఆయన కూడా మళ్ళీ చెప్తా సింపుల్గా. ఏంటంటే కుంభకం ఎలా చేయాలి, కుంభక ధ్యానం ఎలా చేయాలి, చాలా సులువైనటువంటి శక్తివంతమైనటువంటి మార్గం ఇది. అందరూ తప్పకుండా చేసి జీవితంలో ఎంతో మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక అవధులు లేనటువంటి ఒక ఆత్మస్థితి, ఒక అనుభూతి ఈ ధ్యానంలో మీకు లభిస్తుంది. మీరెవరో మీకు తెలుస్తుంది. ఈ పుట్టుకకు చావుకు మధ్య కారణం ఏంటి తెలుస్తుంది. మీకు సర్వం బోధపడుతుంది. ఈ ఆత్మ విజ్ఞానం అనేది మీరు ధ్యానంలో పరిపూర్ణంగా సాధిస్తారు. మీరు ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తారు. ఈ భూమి నుంచి మీరు ఇంకా వేరే లోకాలకు వెళ్ళినా సరే ఈ జ్ఞానం మీకు అత్యంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అందుకని మీరు ధ్యానం చేయాలి. ఈ ప్రపంచంలో ఎన్నో ధ్యాన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని పట్టుకున్నా గట్టిగా పట్టుకోండి. కుంభక ధ్యానం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి యోగుల పరంపరలో వస్తుంది. మనం చేసేటువంటిది కూడా ఇదే కుంభక ధ్యానం. సరే, దీని ప్రాసెస్ ఏంటంటే మొట్టమొదట కొంచెం డిస్టర్బ్ చేయనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి. కింద కూర్చునేవారు ఖచ్చితంగా దిండు కానీ లేకపోతే కుషన్ కానీ పెట్టుకోండి. అంటే ఎక్కువసేపు కూర్చోడానికి ఈ ఏర్పాటు చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో ఒక 2 అడుగుల దూరంలో ఒక దీపం ఉంచుకోండి. అది మట్టి దీపమైనా పర్వాలేదు, చిన్నది ఒకటి పెట్టుకోండి. మీకు ఛాతీకి కింద భాగం వరకు ఉండేది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మీరు ధ్యానం చేస్తున్నంతసేపు వెలుగుతూ ఉండాలి. కుంభకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ధ్యానం పూర్తి అయ్యేదాకా కూడా అది వెలుగుతూనే ఉండాలి. ఇది మొదటి విషయం. ధ్యానం చేస్తున్నంతసేపు, కుంభకం చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకొని మాత్రమే చేయాలి. అయితే ఈ కళ్ళకి, ఈ నుదుటి భాగానికి ఈ యొక్క దీపం తగలకుండా ఉండేలా చూసుకోండి. అంటే ఎక్కువగా లైటింగ్ ఈ భాగంలో పడకుండా ఉండేలా చూసుకోండి. ఇదొకటే ఇక్కడ దీపం యొక్క నియమం. అంటే ఎక్కువ దీపం లైట్ ఎక్కువగా పెట్టుకుంటే రూమ్ అంతా ఎక్కువ విపరీతమైన వెలుగు లేకుండా చాలా శరీరం మీద తాకనట్టుగా వెలుతురు ఉండేటట్టుగా చూసుకోండి. అంతే, చాలా సింపుల్గా. ఇంకోపోతే రూమ్లో ఎలక్ట్రికల్ లైట్స్ కానీ ఇలాంటివి ఏమీ వాడవద్దు. కుంభకం ధ్యానం చేసేటప్పుడు చాలా శక్తివంతంగా మీకు ఆ దీపం పనిచేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని ఎన్నో రకాలుగా, మీరు హాస్టల్ ప్రొజెక్షన్ అయినప్పుడు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ దీపంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే, ఆ వెలుగుకు కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, మీ శక్తి, మీ శరీరం యొక్క ఆరా, మీ యొక్క శక్తి ఆ దీపం వెలుగును ఎప్పటికప్పుడు తనలోకి తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆ దీపంను వెలగటానికి కారణమైనటువంటి శక్తి కూడా మీలోకి వస్తూ ఉంటుంది. అందుకే ఆ దీపం యొక్క ముఖ్య ఉద్దేశం అది. మీరు హాస్టల్ ప్రొజెక్షన్ అయినప్పుడు, వేరే లోకాలకు వెళ్ళినప్పుడు మీ శరీరం మొత్తం, మీ యొక్క హాస్టల్ శరీరం మొత్తము చాలా తేజవంతంగా ఉండటానికి ఆ వెలుగు చాలా ఉపయోగపడుతుంది. అలా ఆ వెలుగులో ఉన్నటువంటి శక్తిని శరీరము, రెండవది ఆ దీపంలో ఉన్నటువంటి వెలుగు యొక్క శక్తిని, ఏదైతే ఆ వెలగటానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ వెలుగు ఎలాగైతే రూమ్ అంతా వస్తుందో ఆ శక్తి మొత్తం కూడా మనం స్వీకరిస్తాము. ఆ స్వీకరించినటువంటి శక్తిని మనము హాస్టల్ ప్రొజెక్షన్ చేసినప్పుడు వాడుకుంటాం. వేరే లోకాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి చాలా తేజవంతంగా మనకు దారి చూపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా దాంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ చాలా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి సెల్లు కూడా 220 రెట్లు ఎక్కువగా వేగంగా, ఈ కాంతి శరీరం కాబట్టి మనది, ఆ వెలుగు ఎప్పుడైతే మన ముందు ఉంటుందో 220 రెట్లకు అంటే మించి అది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది మన శరీరంలో. అంటే ప్రతి అణువు కూడా యాక్టివేట్ అయిపోతుంది చాలా వేగంగా. దానికి బద్ధకం అనేది పోతుంది అన్నమాట. మన శరీరం లోపల ఉన్నటువంటి అణువులకి అంత శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకని 2 అడుగుల దూరంలో దీపం పెట్టుకోండి. రూమ్ అంతా విపరీతమైన వెలుగుండేలా కాకుండా ఆ దీపం
వెలుగు ఉండనట్టుగా ఉండాలి, చీకటిగా ఉండాలి రూమ్ అంతా. ఆ వెలుతురు మాత్రం మీ మీద పడుతూ ఉండాలి. వీలైనంత వరకు గాజువి అలాంటివి పెట్టుకోకుండా చూసుకోండి. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు గాజుది కానీ లేకపోతే ఇంకొకటి ఏదో ఏర్పాటు చేసుకోండి దానికి సంబంధించి. ఇంకా రెండవ విషయం ఏంటంటే, కుంభకం స్టార్ట్ చేసే ముందు మీ సంబంధించిన ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించుకోండి. గురు మంత్రాన్ని ఉపదేశించండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పిన తర్వాత ఆ గురువును ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసి, ఎందుకంటే ఆత్మ విజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం జరగడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువుకి మనం జీవితకాలం రుణపడి ఉండాలి. అందుకని ఆ గురువుని స్మరించుకొని ఇంకా కుంభకం ప్రారంభించండి. కుంభకం ప్రారంభించే ముందు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే, ముందుగా చేయవలసింది సిట్టింగ్ పొజిషన్లో ప్రశాంతంగా కూర్చున్న తర్వాత కుడి ముక్కుని మూసివేయాలి. అది ఎలా మూసివేయాలంటే, కుడి చెయ్యి ఉంటుంది కదా, ఈ చెయ్యి ఈ బటన్ ఉంగరం వేలుని ఇలా నొక్కి పట్టాలి. అంటే ఈ భాగం కింద వరకు మాత్రమే, ఇలా కాదు, ఇలా నొక్కి పట్టాలి. ఇలా నొక్కి పట్టి ఈ వేళ్ళతోటి, ఈ ఉంగరం వేళ్ళతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసి కుడి ముక్కుని గాలిని లోనికి తీసుకోవాలి. ఇలా 12 సార్లు తీసుకోవాలి. ఒకే ముక్కు ద్వారా గాలి తీసుకొని ఒకే ముక్కు ద్వారా వదలాలి. కుడి ముక్కుది ఎప్పుడైతే మొట్టమొదటిగా మూసేస్తారో ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా మాత్రమే వదలాలి. ఇలా 12 సార్లు చేయాలి. తర్వాత ఈ వేలును తీసేసి మళ్ళీ ఎడమ వేలుతోటి ఈ వేలును, ఉంగరపు వేలును ఇలా నొక్కి పట్టి ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇలా 12 సార్లు చేయాలి. ఇలా కుడి ముక్కు ద్వారా 12 తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటికి ఒక సెట్ అయిపోయింది. మొట్టమొదట కుడి ముక్కు మూసేస్తాము, ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకుంటాము 12 సార్లు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా 12 సార్లు తీసుకుంటాం. ఇలా ఎడమ వైపు 12, కుడివైపు 12 గాలి తీసుకొని వదలటాన్ని, మనం గాలిని లోపల కుంభించడాన్ని, దీన్ని ఒక మఠం అంటాము. ఇలా మనం 5 మఠాలు చేయాలి. అంటే 5 సెట్లు చేయాలి. 5 సెట్లు కూడా కళ్ళు మూసుకునే చేయాలి. ఏకాగ్రత మొత్తం మీరు గాలిని లోపల ఎంతసేపు బంధించగలుగుతున్నారు అనే దాని మీదనే దృష్టి పెట్టాలి. చాలా ఎక్కువసేపు ఉంచగలిగితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సాధనలో ప్రారంభంలో మాత్రం ఎక్కువగా ఆయాసపడవద్దు. నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. అతిగా ఏది చేసినా నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకని ప్రారంభంలో గాలి తీసుకున్న తర్వాత 3-4 సెకండ్లు మాత్రమే హోల్డ్ చేసుకొని వదిలేసేయండి. సాధన అలవాటు ఉన్నవారు మాత్రం ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోండి. లోపల చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ ప్రాణాయామం కాదు, ఇది కుంభకం. ప్రాణాయామం టోటల్ డిఫరెంట్, అది యోగా శాస్త్రానికి సంబంధించింది. కుంభకం అనేది ధ్యానానికి, ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించింది. అది వేరు, ఇది వేరు. అయితే ఈ కుంభకం చేసేటప్పుడు చాలా శ్రద్ధ పెట్టి
ఇది ఏదైతే మీకు ఈ కుంభకం చేసే ప్రాసెస్ ఉందో ఇది మీలో లోపల ఉన్నటువంటి జీవ చైతన్యం మొత్తం మళ్ళీ రీస్టోర్ చేస్తుందన్నమాట. మీలో ఉన్నటువంటి శక్తిని పరిపూర్ణత చేస్తుంది. ఈ ప్రాణవాయువు ఏదైతే లోపలికి తీసుకుంటామో ప్రాణశక్తిని ఇదంతా కూడా లోపల నిల్వ చేసుకుంటుంది మనం ఈ ప్రాసెస్ చేయటం వల్ల. అలా మీరు ఈ యొక్క ప్రాసెస్ని చేసుకున్న తర్వాత ఇక మామూలు బ్రీతింగ్ తోటి అప్పటికే మీకు ఆలోచన రహిత స్థితి వచ్చేస్తుంది. చాలా డీప్ స్టేటస్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు దాదాపుగా ఎడమ ముక్కు ద్వారా 60, కుడి ముక్కు ద్వారా 60 చేస్తారు. అంటే 120 సార్లు చేసేస్తారు. ఇప్పటికే ఈ 120 సార్లు చేసేసరికి మీకు ప్రాణశక్తి చాలా నిల్వ అయిపోతుంది. మనసు మొత్తం ఏకాగ్రత అయిపోతుంది. మీ యొక్క శరీరం మొత్తం కూడా ఈ ప్రాణశక్తితో నిండి చాలా శక్తివంతంగా తయారైపోయి ఆలోచన రహిత స్థితి తీసుకొని వస్తుంది. ఇప్పటికే 50% ఇక్కడే మీకు ఇదైపోయింది. మూడవ కన్ను మీద తాడై మీద దృష్టి పెట్టండి. ఈ బ్రుగుటి భాగంలో ఉన్నటువంటి ఇక్కడ దృష్టి పెట్టండి. ఆ లోపల మీకు ఏదైతే ఉందో ఆ మూడవ కన్ను అక్కడ ఆల్రెడీ వెలుగుంటుంది. ప్రతి జీవికి వెలుగుంటుంది. అక్కడ కళ్ళు 2 మధ్య భాగంలో ఒక వెలుగుంటుంది. కానీ మీకు ఇప్పుడు కనపడదు. కానీ దాన్ని గమనిస్తూ ఉండండి. సాధన చేస్తూ ఉంటే అక్కడ మీకు ఒక వెలుగు కనపడుతుంది. అప్పటి నుంచి మీకు వేరే లెవెల్లో ఉంటుంది మీకు ధ్యానం. ఎప్పుడైతే ఆ వెలుగు కనపడుతుందో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మీ యొక్క ధ్యాన స్థితి. అయితే ఇది సాధనలో మీరు చూడగలరు దాన్ని. ఈ సాధన చేస్తూ ఉంటే మీకు లోపల ఆ వెలుగు కనపడుతుంది. ఒక్కసారి ఆ వెలుగు కనపడిందంటే మీకు 24 గంటల ఆ వెలుగు కనపడుతూనే ఉంటుంది. అది చాలా మహత్తరమైనటువంటి అనుభవం. చాలా శక్తివంతంగా మీకు అప్పటి నుంచి జీవన విధానం టోటల్గా మారిపోద్ది. ఈ ప్రపంచాన్ని ఇంకోలా చూస్తాం ప్రారంభిస్తారు. ధ్యానంలో ఇంత అద్భుతమైనటువంటి జీవన విధానం ఉంది. చాలా శక్తివంతంగా ఉంది ఇది. అలా మీరు తాడై మీద దృష్టి పెట్టి ఇక సాధన కొనసాగిస్తూ ఉండాలి. ధ్యానంలో శూన్య స్థితిలో ఉండాలి. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా సరే మళ్ళీ మూడవ కన్ను మీద దృష్టి పెట్టండి. అంతే. మనం దృష్టి పెట్టే దానికోసమే. ఈ వెలుగు ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా కనపడతాయి. కానీ ఏకాగ్రత ఉండటం వల్ల అప్పుడు మీరు చాలా వేగంగా ఆలోచన రహిత స్థితి తీసుకొని వచ్చి చాలా వేగంగా మీరు ఆ వెలుగును చూడగలరు అనమాట. అందుకోసమే ఈ ఏర్పాటు. అలా మీరు ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా ధ్యాన సమయంలో మాత్రం పక్కన పెట్టేసేయండి. నిర్దాక్షిణంగా పక్కన పెట్టండి. ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టండి. మీ మనసుకు అది ట్రైన్ చేయండి. ఎటువంటి ఆలోచనలను తీసుకురావద్దు, కట్టడి చేసి అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏ స్థితి వచ్చినా గతమంతా గుర్తొచ్చినా సరే అన్ని పక్కన పెట్టేసి మూడవ కన్ను మీద మళ్ళీ దృష్టి పెట్టండి. మళ్ళీ పెట్టండి. అలా మీరు అన్ని వదిలించుకొని దృష్టి ఎప్పుడైతే పెడతారో కొద్దిసేపటికి కొంత సమయానికి మీరు ఏకాగ్రతలోకి వచ్చేస్తారు. మీలోకి మీరు నిమగ్నం అవుతారు. ఇక్కడి నుంచి మీలోకి మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీలోకి మీ ప్రయాణం అనేది మీకు తెలియని అంతులేనటువంటి ఒక ఆనందం వచ్చేస్తుంది. ఒక బ్లిస్టేజ్ వస్తుంది. ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క భగవంతుని యొక్క ప్రపంచములోకి మీరు అడుగు పెడుతున్నట్టు అనమాట. మీలోకి మీరు అడుగు పెట్టడం అంటే అది ఎలా ఉంటుందంటే అది వివరించడానికి కూడా కుదరదు. అది స్వయంగా ప్రతి వారు అనుభవించాలి. అది అంత అద్భుతంగా ఉంటుంది. చక్కగా ధ్యానం చేసుకోండి. జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. శాంతిగా అన్ని పరిధుల నుంచి స్వేచ్ఛను పొందండి. అన్ని ఈ ప్రపంచంలో పూర్తిగా స్వేచ్ఛను పొందేటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం. భగవంతుడు మీరు ఏకమయ్యేటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం. ఒక అద్భుతమైనటువంటి జీవన విధానము. ఈ ప్రపంచం వన్నెస్, ప్రత్యేక కుటుంబం అనే భావన పరిపూర్ణత వచ్చేలాగా చేసేటువంటి మార్గమే ధ్యానం. అందుకే ఇంతకంటే గొప్ప మార్గం కానీ సత్యమైన మార్గం కానీ ఈ విశ్వంలో లేదు. ఇలా మీరు నిరంతరం ధ్యానం కొనసాగించండి. సమయం వృధా చేసుకోవద్దు. ప్రపంచంలో ఇది తప్ప వేరే ఎటువంటి మార్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని తర్వాత మీరు ఏం నేర్చుకోవాల్సింది కానీ చేసేది కానీ ఏమీ ఉండదు. సైలెంట్గా కూర్చోండి అంతే. ఆ మౌనంలోనూ ఆ ధ్యానంలోనూ మీరు ఎంత శక్తి పొందుతారు అనేది మీరే స్వయంగా చూస్తారు. ఇది ఎప్పటికో జరుగుతుందని మళ్ళీ మీరు కలలు కనేవారు. వారం రోజులు 10 రోజుల్లో నుంచే మీకు ప్రారంభం అవుతుంది, స్టార్ట్ అవుతుంది.
ప్రారంభంలో కొంత సాధన ఉన్న వాళ్ళకి మొదటి రోజు నుంచే ఈ యొక్క స్థితి వస్తుంది. అందుకే ప్రజెంట్లో ఉండండి, చక్కగా ధ్యానం చేసుకోండి, జీవితాన్ని పరిపూర్ణంగా అద్భుతంగా జీవించండి. ఇది కుంభక ధ్యానం ఇలా చేయాలి. ఏదైనా డౌట్లు ఉన్నా, ఏదైనా ప్రశ్నలు ఉన్నా మీరు మాట పడకుండా ఈ యొక్క ఛానల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్ కూడా చేయొచ్చు. దాంట్లో మీరు మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ పెడతాను. కొత్త వారు అయితే, పాతవారికి అయితే ఆల్రెడీ అందరికీ తెలుసు ఎలా చేస్తారు ఏంటి అనేది. ఇలా మీకు మీ జీవితాల్లో మీరు చక్కగా ధ్యానం చేసుకొని మీలోకి మీరు ఎప్పుడు ప్రయాణం చేసి ఎప్పుడు విచారణలో ఉండండి, భగవంతుడి విచారణలో ఉండండి. ఎప్పుడు భగవంతుడి విచారణలోనే ఉండండి. కొన్ని రోజులకు మీరే భగవంతులు అవుతారు. నిస్సందేహంగా భగవంతులు అవుతారు, సందేహం లేదు. ముక్తి కూడా 3 సంవత్సరాల్లోనే మీరు, ఇది ఖచ్చితం. కుంభకంలోనే సాధ్యమవుతుంది. 3.5 సంవత్సరంలో సాధన వదలకుండా ఎప్పుడు నిరంతర సాధనలో ఉండేవారు ఖచ్చితంగా 3.5 సంవత్సరంలోనే ముక్తి సాధించి తీరుతారు, సందేహమే లేదు. ఇక మళ్ళా ఈ భూ ప్రపంచానికి రావాల్సిన పని లేదు. ఈ భూ యాత్ర అంతకంటే అవసరం లేదు. ఇక భూమి మీదకి వచ్చి హ్యామరింగ్ ప్రాసెస్ అంత అవసరం లేదు. ధ్యానం చేయండి, సమయం లేదు ఇప్పటికే. చక్కగా చేయండి, చక్కగా జీవించండి, ఈ ప్రపంచాన్ని ఉన్నతంగా ప్రేమించండి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.